నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మ్యామ్, ఇప్పుడు ఏదైతే రేషన్ బియ్యం సంబంధించింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి రేషన్ పంపిణీ అని అన్నారు. సో అప్పుడు రేషన్ ఏంటంటే బండ్లు ఉండేది. సో బండ్లో ఎప్పుడు తెల్లారుజామున వచ్చేది బండు 6కో 7కో, ఏ టైం వచ్చిందో ఏ రోజు వచ్చిందో మనకు తెలీదు. 1 to 5 తేదీలో వచ్చేది. ఆ వచ్చినప్పుడే మన అందరు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బండ్లను మొత్తం తీసేశారు. ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ వాళ్ళందరికీ ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. సో మిగతా వాళ్ళందరి కోటా బియ్యం ఏదైతే రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది మొత్తం చూసిన తర్వాత అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తే మీకేమనిపించింది మ్యామ్? ఇది ఒక రకంగా కాస్త సుఖానికి అలవాటు పడిన వాళ్ళని కష్టపెట్టినట్లుగా కనిపించినప్పటికీ కూడా వ్యయాన్ని తగ్గించేలాగా ఉంది. ఓకే. ఇది ఇది ఒక రకంగా అనుత్పాదక వ్యయం. ఇప్పుడు వ్యయాలు ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒక వ్యయం చేస్తే దాని నుంచి ఉత్పాదకత రాదు, ఒక వ్యయం చేస్తే ఉత్పాదకత వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చాలా చిన్నదైనా సరే ఒక ఆనకట్ట కట్టారనుకోండి, లేదు ఒక స్కూల్ కట్టారనుకోండి, అప్పటికప్పుడు మనకు ఉపయోగం కనిపించకపోయినా భవిష్యత్ తరాలకు ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఒక ఊర్లో ఏదైనా ఒక పార్క్ కట్టి, అంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది, అంటే పిల్లలు వెళ్ళి ఆడుకునేటట్లు, పెద్దవాళ్ళు వెళ్ళి, ఇప్పుడు మనకి లైక్ హైదరాబాద్ లో బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది. అవును. అంటే అక్కడికి వెళ్తే ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, ఆ ఆదాయం వస్తుంది, ఇట్లా రకరకాలుగా అనమాట. ఇప్పుడు లుంబిని పార్క్ ఉంది, ఇప్పుడు భవానీ ఐలాండ్స్ ఉంది ఎగ్జాంపుల్. అక్కడ భవానీ ఐలాండ్స్ బాగా డెవలప్ చేస్తున్నారు ఈ మధ్య, టూరిజం డెవలప్ చేస్తున్నారు. మరి అలా డెవలప్ చేసినప్పుడు మనకి ఆదాయం కూడా వస్తుంది. అట్లాగే మనం ఇంకా ఒక ఏదైనా ఒక మార్కెట్ అభివృద్ధి చేశారనుకోండి, ఆ మార్కెట్లో వస్తువులు పెట్టి అమ్ముకుంటారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఒక స్వయం సేవక బృందాలు ఉంటాయి, మహిళా స్వయం శక్తి బృందాలని, డ్వాక్రా, ఇవన్నీ ఉండేవి మనకి. ఇట్లాంటి వాటికి గనక వీళ్ళు వడ్డీ లేని రుణాలు అలా ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ డబ్బుతోటి వాళ్ళ జీవితాల్లో ఎక్కడో చోట వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ఒక ఉత్పాదకత వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉత్పాదకత వచ్చినా రాకపోయినా కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపయోగపడినాయి అనుకోండి ఆ డబ్బులు, వాళ్ళ ఆరోగ్యం కోసము, లేకపోతే వాళ్ళు తిండి తినడం కోసము అట్లా ఉపయోగపడినాయి అనుకోండి, అంటే ఇదంతా ఏమవుతుంది, ఒక వ్యక్తి బాగుంటే ఒక కుటుంబం బాగుంటుంది. కుటుంబం అంటే కుటుంబంలో వ్యక్తులందరూ బాగుంటే ఆ సమాజం బాగుంటుంది. ఇది మనకి ఎప్పుడు కూడా ఇది ఒక లక్ష్యం అయ్యి ఉండాలి ప్రభుత్వాలకి. అంటే ఉత్పాదక వ్యయాలు, అనుత్పాదక వ్యయాలు చేసేటప్పుడు. ఎగ్జాంపుల్ అనుత్పాదక వ్యయం ఏంటి అంటే గనక, ఇప్పుడు వీళ్ళు ఈ రేషన్ బండ్లు పెట్టారు, అక్కడ కూడా కొంతమందికి ఉపాధి దొరకొచ్చు, కానీ అంటే ఆ సరఫరా చేసే వాళ్ళకి ఉపాధి దొరకొచ్చు, కానీ అవి ఆ ఒక్క కుటుంబాలకే ఉపయోగపడతాయి. అదే ఈ డబ్బులతోటి ఇందాక నేను చెప్పినట్లు ప్రజోపయోగమైన పనులు ఏవైనా, ఉత్పాదక వ్యయాన్ని దేన్నన్నా పెట్టినట్లయితే గనక మనకు ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు పోయినసారి అలా ఇంటింటికి రేషన్ ఇవ్వడము అంటే, అసలు రేషన్ ఎవరు తీసుకుంటారండి? బిలో పావర్టీ లైన్ వాళ్ళు తీసుకుంటారు. అంటే నేను వాళ్ళని అవమానించటం కాదు, వాళ్ళకి అది నిత్యావసర సరుకులు, వాళ్ళ రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి అందుతుంది. వాళ్ళల్లో ఇందాక మీరు చెప్పినట్లు వికలాంగులు, వయోవృద్ధులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు. లేదు అనుకుంటే ఇంటి వాళ్ళు వచ్చి తీసుకుంటారు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మేము రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచొని, అసలు ఒక రకంగా అది కూడా చాలా ఫన్లా ఉండేది. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకేసారి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి లైన్లో నుంచొని క్యూలో నుంచొని రేషన్ తెచ్చుకునేవాళ్ళం. బియ్యం కావచ్చు, అప్పుడు బియ్యం కాదండి,
ఆమ్, బియ్యం కన్నా ముందు షుగర్ ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం మేము, పంచదార ఓకే. ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం. కొన్నిసార్లు గోధుమలు ఇచ్చేవాళ్ళు, కొన్నిసార్లు ఆయిల్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత బియ్యం కూడా, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత బియ్యం కూడా ఇచ్చేవాళ్ళు. ఎన్టీఆర్ రాకపూర్వం సంగతి చెప్తాను. ఓకే. అయితే ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళం మేము వెళ్ళి. అదే పెద్ద నామూషిగా అనిపించట్లా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి మనకి సంక్షేమం కావాలి, కానీ నామోషి. అయితే అర్థమైంది. దీన్ని ప్రభుత్వాలు దగ్గరుండి ప్రోత్సహించడం మరింత దురదృష్టం. ఇప్పుడు ఇంటి పనుల్లో పిల్లల్ని భాగస్వాములు చేయాలి. పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా సరే వెళ్ళి తీసుకొచ్చుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు మనం ఒక సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి టికెట్ల కోసం క్యూలో నుంచుని టికెట్ కొనుక్కుంటున్నప్పుడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటుంది, తప్పే ఉంది. అవును. మనుషులని వాళ్ళ సొంత పనుల పట్ల ఒక బాధ్యుల్ని, అంటే ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించే విషయంలో ప్రభుత్వాలు వాళ్ళని ముద్దు చేయాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని అదే పేంపర్ చేయడం అనమాట. మీకెందుకు మేము ఉన్నాము, మొత్తం మేమే చూసుకుంటాము, మేము ఉన్నాం కదా మా హోనా అన్నట్లు అనమాట. అవసరం ఏముందండి? అవును. అందుకని అది చాలా పొరపాటు. దానికయ్యే వ్యయం ఏదైతే ఉందో అవి ఆ అయితే కాస్ట్ కట్టింగ్, అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో దుబారా చేయటానికి కానీ, లేకపోతే ఇష్టారీతిన ఖర్చులు పెట్టడానికి కానీ అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదు. ఇవాళ కొంచెం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొన్న ఎందుకు ఆ, మోడీ వచ్చి అమరావతి పనులు పునఃప్రారంభం చేశారు అనే సందర్భంలో కూడా నాలాంటి వాళ్ళు మాట్లాడారు. దానికి ఇంత ఖర్చు పెట్టడం దేనికి? ఆయన ఆ కూర్చొని ఆయన హౌస్ లో కూర్చొని ఆయన ట్రైన్లు, వందే భారత్ ట్రైన్స్ ఓపెన్ చేస్తుంటారు కదా, అవును. అట్లాగే ఈ పనులను కూడా పునఃప్రారంభం చేస్తుంటే అయిపోయి ఉండేది కదా. దానికి ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మనం ఇప్పుడు అవసరంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమరావతిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరంలో ఉన్నాము, పోలవరం కట్టుకోవాల్సిన అవసరంలో ఈ రాష్ట్రం ఉంది, ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉన్న ఈ రాష్ట్రంలో దుబారా ఖర్చుల్ని అరికట్టడం చాలా అత్యవసరం. దానికోసం ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మటుకు ఈ రేషన్ విషయంలో ఆ కొంచెం రేషనల్ గా ఆలోచించినట్లుగా అనిపించింది. కానీ మంచి ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ మనం అని. మాట్లాడుకుంటున్నాం ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే స్టోర్స్ ఉన్నాయో, ఒక గ్రామం గురించి మాట్లాడితే ఒక విలేజ్ లో కేవలం ఒకటి రెండు మాత్రమే ఉంది. అది తీసుకోవడానికి ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందని చాలా మంది కంప్లైంట్ అనేది రైజ్ చేస్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇంకా రేషన్ షాప్ లో అలాంటి డీలర్స్ పెంచి యోచన చేస్తే మంచిది అంటారా, లేకపోతే అయ్యే కంటిన్యూ కుదరదండి, చేయాలంటారా? అలా కాదండి. ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర నేను క్యూలో నుంచున్నానని చెప్తున్నాను కదా. మనము ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఇప్పుడు రేషన్ ఒక వారం రోజుల పాటు ఇస్తారు అవును. అనుకుందాం. వారం రోజుల పాటు ఇస్తున్నప్పుడు ఆ, వెళ్ళి ఎంతసేపు లైన్లో నుంచుంటాం చెప్పండి? పైగా ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి. ఉమ్. హ్యాపీగా లైన్లో నుంచొని ఫోన్లు చూసుకోవచ్చు, వీడియోలు చూసుకోవచ్చు. చాలా ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది, ఏం పర్వాలేదు. అవును. వెళ్ళి తెచ్చుకుంటే కొంపలంటూ పోయేది ఏమీ లేదు. ఓకే. అసలు మనకి సంక్షేమం ద్వారా మనము ఆ, ఈ ఈ- ఈ- ఉమ్, ఈ దేశ సహజ వనరుల్ని మనం బాగా మన వాటా మనం తీసుకుంటున్నాము అనే ఒక రెస్పెక్ట్ కూడా వాళ్ళకు ఉండాలి. అసలు అవును. ఆ అర్థమైంది. రెస్పెక్ట్ ని పెంపొందించండి. రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తే రెస్పెక్ట్ వస్తా? రాదు. రాదు. భాగస్వాములు కావాలి. అసలు పరిపాలనలో కూడా భాగస్వాములు కావాలి. అలాగే రేషన్ షాప్ లో ఏదైనా అవకతవకలు జరిగితే గొంతెత్తి మాట్లాడాలి. అవును. అప్పుడే మన భాగస్వామ్యం పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆ ఒక కాస్ట్ కట్టింగ్ విషయంలో రేషనల్ గా ఆలోచించింది ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా గన్ పాలిటిక్స్ వచ్చినందుకు.